నమస్కారం. సోమవారం పరమేశ్వరుణ్ణి అర్చన చేయటం ద్వారా, పరమేశ్వరుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకాన్ని చదవటం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు, అపమృత్యు దోషాలను కూడా తొలగింపజేసుకోవచ్చు. ఎవరైనా సరే తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా, అపమృత్యువు వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నా అటువంటివేవీ దరిచేరకుండా చంద్రశేఖరాష్టకం విశేషంగా రక్షిస్తుంది. చంద్రశేఖరాష్టకానికి ఉన్నటువంటి వైభవాన్ని మనం పరిశీలిస్తే, మార్కండేయుడు తనకి అల్పాయుష్షు ఉందని తెలిసి భూలోకంలో ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి సంవత్సర కాలం పాటు పూజిస్తాడు. సంవత్సర కాలం పాటు పరమేశ్వరుణ్ణి పూజించిన తర్వాత మార్కండేయుడి ఆయుష్షు తీరిపోగానే యమధర్మరాజు పాశం తీసుకొని ఆ ఆలయం దగ్గరకు వస్తాడు. అయితే ఆలయంలోకి యమధర్మరాజు పరమేశ్వరుడి శక్తి వల్ల, మార్కండేయుడి పూజా శక్తి వల్ల ప్రవేశించలేకపోతాడు. అందువల్ల ఆలయం బయటే ఉండి యమధర్మరాజు పాశాన్ని విడుస్తాడు. ఆ పాశం వెళ్ళి మార్కండేయుడి మెడలో పడుతుంది. మార్కండేయుడి మెడలో యమపాశం పడినప్పుడు, మార్కండేయుడి పంచప్రాణాలు యమధర్మరాజు లాగుతున్నప్పుడు తనను కాపాడమని ఆక్రోశంతో, బాధతో మార్కండేయుడు చేసిన స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మార్కండేయుణ్ణి పరమేశ్వరుడు రక్షించాడు కాబట్టే అపమృత్యువులు పోగొట్టే శక్తి చంద్రశేఖరాష్టకానికి ఉంటుంది. అయితే ఈ చంద్రశేఖరాష్టకంలో అర్థంతో పాటుగా విశేషార్థం తెలుసుకోవాలి, లోతైన అర్థం తెలుసుకోవాలి. అప్పుడు చంద్రశేఖరాష్టకంలో ఉన్న శ్లోకాలు చదువుకోవటం వల్ల అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. పరమేశ్వరుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. గంగాధర, కపర్ధి, ఇలా సహస్రనామాలు పరమేశ్వరుడికి ఉన్నాయి. 1000 నామాలు శివుడికి ఉన్న మార్కండేయుడు కపర్ధి, గంగాధర ఇలా నామాలు చెప్పకుండా చంద్రశేఖర అంటూనే ఎందుకు చంద్రశేఖరాష్టకం చేశాడు? చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ఎందుకు ప్రార్థించాడంటే, మన ఆయుష్కి చంద్రుడికి సంబంధం ఉంటుంది. అందుకే ఎవరైనా సరే 83 సంవత్సరాల 4 నెలలు జీవిస్తే వాళ్ళకి సహస్ర చంద్ర దర్శనం అనే పేరుతో ఉత్సవం చేస్తారు. అంటే వాళ్ళకు పూర్ణ ఆయుష్ ఉంది అని అర్థం. ఎవరి ఆయుష్ అయినా చంద్రోదయాలతో కొలుస్తారు. అలాంటి చంద్రుణ్ణి పరమేశ్వరుడు తన శిరస్సును ఉంచుకున్నాడు. కాబట్టి ఆయుష్ను ప్రసాదించడం అనేది పరమేశ్వరుడికి అంత సులభం కాబట్టి నాకు ఆయుష్ ప్రసాదించు, అపమృత్యువు పోగొట్టు అంటూ చంద్రశేఖర అంటూ పరమేశ్వరుణ్ణి కీర్తించాడు. పరమేశ్వరుడికి ఎన్ని నామాలున్నా కూడా చంద్రశేఖర అనే నామంతోనే మార్కండేయుడు అష్టకం ఎందుకు చేశాడో తెలుసుకోవాలి. ఆయుష్ కలిగింపజేయటానికి. ఆయుష్ చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఆ చంద్రుడిని పరమేశ్వరుడు శిరస్సు మీద ఉంచుకున్నాడు కాబట్టి చంద్రశేఖర అంటూ కీర్తించాడు. ఈ చంద్రశేఖరాష్టకంలో ఒక్కొక్క శ్లోకంలో ఉన్న అర్థం తెలుసుకుంటూ చంద్రశేఖరాష్టకం పఠిస్తే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కంటికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టే శక్తి చంద్రశేఖరాష్టకంలో మొట్టమొదటి శ్లోకానికి ఉంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రత్నశాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఇది మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దానికి కారణం ఏంటంటే, ఈ శ్లోకంలో ఉన్న అర్థం తెలుసుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు ఎందుకు తొలగిపోతాయో అర్థమవుతాయి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అంటున్నారు. అంటే కైలాసంలో వెండి కొండ మీద పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ పరమేశ్వరుడి మెడలో ఒక పాము ఉంది అని దీని అర్థం. అయితే ఇదంతా కూడా కైలాసంలో ఉన్న భక్తులు చెప్పటం లేదు. భూలోకంలో యమధర్మరాజు యమపాశం వేసినప్పుడు పంచప్రాణాలు పోతున్నటువంటి మార్కండేయుడు కైలాసంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూస్తున్నాడు. అంటే ఎవరైనా సరే శరీరం విడిచిపెట్టే సమయంలో చివరి క్షణాలలో మన కన్ను ఆ పరమేశ్వరుణ్ణి చూడాలి, మన కన్ను శివదర్శనం చేసుకోవాలని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే కంటికి సంబంధించిన సమస్యలు పోగొట్టే శక్తి ఈ శ్లోకానికి ఉంది. కాబట్టి ఇక్కడ మార్కండేయుడి కన్ను యమపాశాన్ని చూడట్లేదు, కైలాసంలో వెండి కొండ మీద పావుని మెళ్ళలో వేసుకున్న శివుణ్ణి చూస్తోంది. అది దీనిలో ఉన్న లోతైన అర్థం. ఇక్కడ అచ్యుతానల సాయకం అంటూ మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అచ్యుత అనల సాయకం,
అనలం అంటే అగ్ని, చ్యుతి అంటే నాశనము, అచ్యుతి అంటే నాశనము లేనిది. నాశనము లేని అగ్ని బాణాన్ని పరమేశ్వరుడు పట్టుకొని ఉన్నాడు అని అర్థం. ఏంటా బాణం గొప్పతనం అంటే క్షిప్రదగ్ధ పురత్రయం. పరమేశ్వరుడు త్రిపురాసురులనే రాక్షసులను క్షణకాలంలో బాణం విడిచిపెట్టి దగ్ధం చేశాడు. త్రిపురాసురుల్ని ముగ్గురిని కూడా ఒకే సరళ రేఖ మీదకు తీసుకొచ్చి ఒక బాణం వదిలితే ఆ బాణంతో త్రిపురాసురులు దగ్ధమైపోయారు. అది అనల బాణము, అచ్యుత బాణము. అలాంటి నాశనము లేని అగ్ని బాణాన్ని పరమేశ్వరుడు పట్టుకొని ఉన్నాడు. ఆ తర్వాత త్రిదశాలయైరభివందితం, దేవతలందరూ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నారు. ఇది మామూలుగా ఉండే అర్థం. విశేషార్థం తెలుసుకోవాలి. ఇక్కడ మార్కండేయుడు యమధర్మరాజుకి ఒక భయాన్ని కలిగింపజేస్తున్నాడు. అది దీనిలో ఉన్న విశేషార్థం. మామూలుగా చూస్తే క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం, త్రిపురాసురులను ఒక బాణంతో చంపిన శివుడికి నమస్కారం. ముల్లోకాల్లో ఉన్న దేవతలు నమస్కరించే శివుడికి నమస్కారం అని అర్థం. కానీ లోతైన అర్థం చూస్తే త్రిపురాసురులనే రాక్షసులని నా తండ్రి పరమేశ్వరుడు బాణంతో కాల్చేశాడు. ఆ బాణం నా తండ్రి పరమేశ్వరుడి దగ్గర ఇంకా ఉంది, జాగ్రత్త అని యమధర్మరాజుకి మార్కండేయుడు భయాన్ని కలిగిస్తున్నాడు. అయితే యమధర్మరాజు తాను దైవస్వరూపం కదా అంటాడేమోనని త్రిదశాలయైరభివందితం, నువ్వు దైవస్వరూపుడివైనా నీలాంటి దైవస్వరూపులందరూ కూడా కైలాసంలో బారులు తీరి నా తండ్రి పరమేశ్వరుడి దగ్గర ఉంటారు, అలాంటి దైవస్వరూపాల్లో నువ్వొకడివి అంతే అని యమధర్మరాజుకు భయాన్ని కలిగింపజేస్తున్నాడు. నా తండ్రి పరమేశ్వరుడి దగ్గర త్రిపురాసురులను సంహరించిన ఆ బాణం ఇంకా ఉంది, జాగ్రత్త యమధర్మరాజా, నీలాంటి దేవతలందరూ కైలాసంలో నా తండ్రి శివుడి దగ్గర బారులు తీరుంటారు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ, నేను ఆ చంద్రశేఖరుని ఆశ్రయించాను, యమధర్మరాజా నువ్వు నన్నేం చేస్తావు అని యమధర్మరాజును భయపెట్టడమే ఈ శ్లోకంలో ఉన్న విశేషార్థం. అందుకే ఎవరైతే చంద్రశేఖరాష్టకాన్ని అర్థం తెలుసుకుంటూ చదువుతారో వాళ్ళు అపమృత్యువు నుంచి బయటకు వస్తారు. ఇక్కడ కంటితో కైలాసాన్ని దర్శిస్తున్నాడు కాబట్టి కంటికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి చంద్రశేఖరాష్టకంలో మొదటి శ్లోకం అనేది నేత్ర సంబంధమైన సమస్యలన్నీ పోగొడుతుంది. అంతటి అద్భుతమైన శ్లోకాన్ని భావం తెలుసుకుంటూ అందరూ చదవాలి. ఆ శ్లోకాన్ని ఇంకొకసారి మనం తెలుసుకుందాం. రత్నశాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. భావం తెలుసుకుంటూ శ్లోకం చదవండి. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుంచి